ఈ జంతు ప్రదర్శనశాలలో సిబ్బంది జంతువుల వలె యథార్థమైన దుస్తులు ధరిస్తారు, తద్వారా ప్రజలు అవి నిజమైన జంతువులని భావిస్తారు. నిజానికి జూ మేనేజర్ ఈ ఉపాయాన్ని కనిపెట్టాడు, ఎందుకంటే చాలా కాలంగా ఎవరు సందర్శకులు రావడం లేదు. జూ మూసివేయబడకుండా కాపాడుకోవడానికి ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన తల్లితో అక్కడికి వచ్చాడు. వారు సింహాన్ని చూడగానే పిల్లవాడు వెంటనే అది నకిలీదని గ్రహించాడు, కానీ అతని తల్లికి మాత్రం అది నిజమైన సింహమని పూర్తి నమ్మకం. తర్వాత కొంతమంది పిల్లలు పోలార్ బేర్ ప్రదర్శన వద్దకు చేరుకున్నారు, కానీ ఆ బేర్ అంత సిగ్గుపడే స్వభావం కలిగి ఉండి బయటకు రాలేదు. అప్పుడు జూ మేనేజర్ మైక్ ద్వారా రహస్యంగా బేర్తో బయటకు రా, అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. జిరాఫీ విషయంలో కూడా ఒక ఉపాయం ఉపయోగించారు. దాని తల మాత్రమే చూపించబడింది, దూరం నుండి అది పూర్తిగా నిజమైనదే కనిపించింది. గొరిల్లా మాత్రం ప్రజలను చూసి ఉద్దేశపూర్వకంగా కోపంగా ప్రవర్తించేది, తద్వారా అది నిజమైనదని అందరూ భావించేవారు. ఒకరోజు ఒక వ్యక్తి పోలార్ బేర్ మీద కోల్డ్ డ్రింక్ బాటిల్ విసిరి, ఈ వేడిలో దీన్ని ఆగు అని అన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బేర్ ఆ కోక్ను నిశ్శబ్దంగా తాగేసింది. కానీ కొంతమంది దాన్ని చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మరుసటి రోజు వేలాది మంది పోలార్ బేర్ కోల్డ్ డ్రింక్ తాగడం చూడడానికి జూకు తండోపతండాలు వచ్చారు. గొరిల్లా ఇది చూసి అందరికీ ఇది నచ్చిందని గ్రహించి షాఫ్ చేయడం మొదలుపెట్టి కోక్ తాగుతూ నటించడం ప్రారంభించింది. అలాగా